ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్యభగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి, ప్రొఫెసర్సు, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంసు, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా
విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణాల యందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు, దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది. ఎన్నో ప్రమాదాలు, ఆయుర్గండాలు, అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు, కీళ్ళవాతాలు, నడున్నొప్పులు, అట్లాగే మూర్ఛపు వ్యాధులు, మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు, సయాటిగా నొప్పులు కానివ్వండి, ఇలాంటివి అనారోగ్యాలు, అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట, కళ్ళు తిరగటము, అట్లాగే ఈ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు, ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు. మకర రాశి వారికి ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి 2026 జనవరి 13వ తేదీ వరకు కూడా కాలగోచార స్థితిని కనుక గమనించినట్లయితే గ్రహాల యొక్క సిచ్యువేషన్స్లో రవి కుజులు 12వ స్థానము, అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితి, హాస్పిటలైజేషన్ కావచ్చు, లేకపోతే పిల్లల పరంగా ఏదైనా ఆకస్మికంగా మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం, లేకపోతే గురువుల యందు కాస్త అస్పష్టతగా ఉండటం, గురువుల్ని ద్వేషించటము, అట్లాగే దేవాలయాలకి, గురువులకి మీరు ఏదైనా డొనేషన్ చేసిన దాని గురించి మళ్ళీ వారిని తిరిగి ప్రశ్నించడము, ఏదో తెలియని అనుమానం, దాని ద్వారా మీ యొక్క ఆత్మ చైతన్య శక్తి కోల్పోయే పరిస్థితి, ఆల్రెడీ సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటిది పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి రవిగ్రహ అనుగ్రహం లేక. అయితే ఈ కుజగ్రహము వలన మీకున్నటువంటి భూమిలో, ఇల్లు ఉంటుంది కదా, దాంట్లో రెంట్కున్న వాళ్ళ ద్వారా అయినా ఏదైనా ఇబ్బందులు కలగచ్చు, లేకపోతే వెహికల్స్ ద్వారా ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్తూ ఆకస్మికంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక వాహనం ద్వారా మీకు ఇబ్బందులు కలిగే అవకాశము, అదొక సంకటం అనుకోండి, ప్రమాదం అనుకోండి, ఒక దుర్ఘటన అనుకోండి, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీకు ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, రెండు గ్రహాలు వెనకాల ఇబ్బందులు పెట్టే గ్రహాలే, పాపగ్రహాలే, ముందు పాపగ్రహమే. అంటే ధనపరంగా ఎటు చూసినా ధనపరంగా నష్టమే. అది ఎవరి పరంగానైనా కావచ్చు, అన్నదమ్ముల పరంగా కావచ్చు, గృహపరంగా, వాహనాల పరంగా, విద్యపరంగా నష్టపోవచ్చం కావచ్చు. విద్యార్థులు కనుక డబ్బులు కట్టుంటే కనుక ఉన్నత విద్యాలయాలు అవి ఏవో కనపడకపోవచ్చు అసలు. అంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఫ్లైట్లు బుక్ చేస్తారు, దాని ద్వారా నష్టపోవచ్చు. లేకపోతే ఉన్నతమైనటువంటి దేశాల్లో ఉన్నత విద్యల కోసం డబ్బులు పే చేస్తారు, అది నష్టపోవచ్చు. అది ఏ ఫ్రెండ్ ద్వారానే చెప్పి ఉండొచ్చు, ఆ ఫ్రెండ్ కూడా కనపడ ఒక్కోసారి మోసం చేసి ఉండొచ్చు. అట్లాగే ధనపరంగా కుటుంబ స్థానంలో ఉన్న రాహువు చాలా బలంగా ఉన్నాడు. కుటుంబంతో ఆలోచించి మాట్లాడండి. కుటుంబంతో ఐక్యతగా ఉండటానికి బంధువుల్లో ఎంతోమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, లేదా మీరు ఇబ్బంది పెట్టేవాళ్ళే ఉంటారు అవతల వాళ్ళని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే మాటలో కనుక చాకచక్యం ఉండాలి, సరైనటువంటి నిబద్ధత, సమర్థత లేకపోతే మటుకు రాహు చెడు అడిగేస్తాడు. అంటే మీ మాటే మీకు శత్రువు అవుతుంది, లేకపోతే మీ మాటే మీకు ధనాదాయాన్ని ఇచ్చే ఒక మిత్రువు అవుతుంది. కాబట్టి రాహువు తనిచ్చే ఫలితాలతో పాటుగా మరి మకర రాశి వారికి మీ యొక్క వ్యక్తిత్వ స్వభావము, మీలో ఏదైనా కుళ్ళు, కల్మషము, కుతంత్రాలు ఉంటే తీసి పక్కన పడేయండి. అవతల వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, నాకున్న 10 రూపాయల్లో 10 పైసలను చివరికి రూపాయైనా ఖర్చు పెట్టండి. దాని ద్వారా, ఆ సహాయం ద్వారా మీరు పూర్వజన్మల్లో బాగా మూటలు కట్టుకొని తెచ్చినటువంటి కర్మ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి ఈ సందర్భంలో. కాబట్టి కాస్త మాట జాగ్రత్త, ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టండి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్లో కానీ, గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళందరికీ కూడా వాయు సంబంధిత, అగ్ని సంబంధిత దోషాలు అయితే బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అట్లాగే కొన్ని విషపూరితమైనటువంటి దోషాలు కూడా వీరిని
వెంటాడుతున్నాయి. అంటే ఒకే దేశంలో ఒకే చోట ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా మీకు కొంత ఇబ్బందులు కలిగి ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, వైద్యులు కావచ్చు, లేకపోతే చివరికి ఒక బార్బర్ షాప్లో ఒక వ్యక్తి కావచ్చు. అంటే బార్బరింగ్ చేస్తూ ఉంటారు, ఈ క్షురకర్మ చేసేటటువంటి వాళ్ళు. మీ కింద ఎవరైనా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అగ్నిమాపక శాఖలో గవర్నమెంట్ దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఇట్లా మిలిటరీ, పోలీసు, వీళ్ళకి ఎవరు సంబంధించిన వాళ్ళైనా సరే, మీకు సంబంధించిన స్నేహితులే మీకు వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉంటారు. మకర రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. తృతీయంలో ఉన్నటువంటి శని మాత్రమే ఉన్నంతలో మీరు కనుక గట్టి నిర్ణయం తీసుకుంటే సరైన శక్తిని, పరాక్రమాన్ని ఇస్తాడు. మంచి యాటిట్యూడ్స్తో, యాంబిషన్స్తో ముందుకు తీసుకెళ్లే పరిక్రమని ఈయన మాత్రమే కలిగి ఉన్నాడు, శని భగవానుడు మాత్రమే. అయితే ఏంటంటే పాపగ్రహాల యొక్క కుజుడి యొక్క వీక్షణ అది కూడా కోల్పోయే శక్తినిస్తుంది. అవసరం లేకుండా చేసే వృత్తి ఉద్యోగంలో మీకు సంబంధం లేకపోయినా కింద వాళ్ళ యొక్క ఎమోషన్సో లేదా కింద వాళ్ళకి సంబంధించినటువంటి కుళ్ళు కుటుంబరాల వలన మీకు దూరంగా ఉద్యోగంలో ప్రమోట్ చేసే అవకాశం, దాని ద్వారా కుటుంబానికి దూరం అయిపోయే అవకాశం. కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే ముఖ్యంగా బుధ శుక్రులు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు కాబట్టి కాస్త ద్వితీయ కళ్యాణం పట్ల మోజు పెరిగే అవకాశం కొంతమంది మకర రాశి వారికి ఉంటుంది. అట్లాగే సంతానపరంగా కూడా వారికి సరిగ్గా విద్యను అందిలేకపోయినా, వారు కోరుకున్న విధంగా మీరు లేకపోయినా, వారి నుంచి కొన్ని థ్రెడ్స్, కొంతమంది పిల్లల వల్ల కూడా మీకు థ్రెడ్స్ వస్తాయి. అంటే ఇబ్బందులు కలిగే అవకాశము, వారి చేత మాటపడాలి. అట్లాగే కొంతమందికి చేసేటటువంటి ఉద్యోగరీత్యా కూడా అటు ఇటు తిరగాలి. అంటే ఈ ఒకే దేశంలో ఉన్న అటు ఇటు తిరిగే పరిస్థితులు, దాని ద్వారా శరీరం అంతా కూడా అలసిపోతుంది. శారీరకంగా ఎన్నో రుగ్మతలు, సరైన సమయానికి తిండి దొరికినా కూడా తినలేని పరిస్థితి, దాని ద్వారా కూడా ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. రవి, కుజ, రాహు అష్టమంలో కేతువు అయితే కనుక సంతానపరంగా, ఉద్యోగపరంగా వీరి కర్మని శాసిస్తున్నాడు ఆ కేతు. ఎందుకంటే కేతు ఉన్న రాస్యాధిపతి రవి బాలేదు, కేతు ఉన్న నక్షత్రాధిపతి శుక్రుడు కూడా అంతగా బాగోడు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఏదైనా ధనపరమైనటువంటి షేర్స్ కానీ, చిట్టీపాట్లు కానీ, లేకపోతే పంద్యాలు కానీ, లేకపోతే బంగారం కొనాలని కానీ, వెండి వస్తువులు కానీ, వీటి పరంగా జాగ్రత్తగా ఉండండి. దొంగిలించబడే అవకాశము ఆత్మీయులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీ కింద పనిచేసేటటువంటి డ్రైవర్లు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వాటిని దొంగిలించే ప్రయత్నము, మీ మీద అఘాయిత్యం చేసే ప్రయత్నము జరగచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించుకునే వాళ్ళకి కొంత నెగిటివ్ సెన్స్ కనిపిస్తోంది వ్యక్తులకి. కాబట్టి సంతానపరంగా కూడా కొంత ద్వితీయ సంతానం కలిగే వాళ్ళకి కొంత చిన్న అవకాశాలు కలిగే సంతోషకరమైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి శుక్రగ్రహం వలన. ఏదేమైనప్పటికీ జాతకరీత్యా ఉద్యోగంలో కూడా కొన్ని పెనుమార్పులు కలిగే అవకాశం ఉంటుంది. ఎటు చూసినా మకర రాశి వారికి ఒక శనిగ్రహ బలము మాత్రము ఇప్పుడు ప్రజెంట్ అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు బుధ శుక్రులు బాగున్నారు కాబట్టి మీ ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. అట్లాగే ఆకస్మికంగా ఎంతమంది శత్రువులు ఉన్నా భవిష్యత్తులో వాళ్ళందరూ మీకు ఎదురుపడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని చేసుకోండి, లేదా నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. అట్లాగే దుర్గాదేవిని లేదా గణపతిని ఆరాధించడం ద్వారా మీకు కలిగే కర్మదోషాలన్నీ వాళ్ళు పక్కకి తోసేస్తారు. ఓం నమో నారాయణాయ నమః.